ఇవాళ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారు. శ్రీతేజ్ ను చూడడానికి వెళ్ళబోతున్నారు అల్లు అర్జున్. బేగంపేట కిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు శ్రీతేజ్. ఉదయం 10 గంటలకు హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించబోతున్నారు. అల్లు అర్జున్ వస్తే ముందే చెప్పాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెయిల్ పై బయట ఉన్నారు అల్లు అర్జున్. సో షరతులు పాటించాలంటూ సూచించారు పోలీసులు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో 11వ నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఇక ఆ రోజు తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయి గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని అల్లు అర్జున్, నిర్మాతలు, దర్శకుడు పరామర్శించలేదంటూ విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్కు వెళ్ళి శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. మరోవైపు ఒకవేళ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలనుకుంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు. అయితే వారి నుంచి పర్మిషన్ తీసుకొని అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించేందుకైతే వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ శ్రీతేజ్ పరామర్శకు వెళ్తుండడంతో ఆసక్తి నెలకొంది. గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రస్తుతమైన కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు వెళ్దామనుకున్నా తాము భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్ గోపాల్పేట పోలీసులు తెలిపారు. కానీ గంట లోపలే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేలా చూసుకోవాలంటూ సూచించారు. ఈ సందర్శన అంతా కూడా గోప్యంగా ఉంచాలంటూ ఇటీవల జరిగిన దురదృష్ట ఘటనల దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి రావద్దన్నారు. ఒకవేళ అలా వెళ్తే జరిగే పరిణామాలకు అల్లు అర్జునే మళ్ళీ బాధ్యత వహించాలంటూ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. గతేడాది డిసెంబర్ 4న శ్రీతేజ్ గాయపడ్డాడు. అతనికి పరామర్శించేందుకైతే ప్రస్తుతం రామ్ గోపాల్పేట పోలీసుల పర్మిషన్తో అల్లు అర్జున్ ఇవాళ కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు. సో శాంతి భద్రతల దృష్ట్యా శ్రీతేజ్ను చూసేందుకు ఇన్ని రోజుల పాటు రావద్దంటూ చెప్పారు. సో ఇప్పుడు తాము చెప్పే సూచనలు పాటించి రావాల్సిందిగా పోలీసులు అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద ఇక శ్రీతేజ్ అయితే తీవ్రంగా గాయపడ్డాడు. ఆనాటి ఘటనలో ఆయన తల్లి రేవతి మాత్రం చెందింది. శ్రీతేజ్కు కిమ్స్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఘటనపై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ని రిమాండ్ చేసి పోలీసులు రిమాండ్ తరలిస్తే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడుతున్నారు హీరో అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీతేజ్ని అయితే ఆయన పరామర్శించబోతున్నారు. సో ప్రస్తుతం ఐసీయూలో ఉన్నటువంటి శ్రీతేజ్ దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. రైట్, మా కొలీగ్ శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, అల్లు అర్జున్ ఎన్ని గంటలకి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు? రైట్, ఈ రోజు ఉదయం 10 గంటలకు హీరో అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి చేరుకొని ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయాలైనటువంటి చిన్నారి శ్రీతేజ్ 35 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒకవైపు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన జరిగిన అనంతరం అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన వెంటనే ఒకవైపు పోలీసులు రిమాండ్ విధించారు. అనంతరం క్యాష్ పిటిషన్ దాఖలు చేసి ఒకవైపు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ అనేది మంజూరైంది. మధ్యంతర బెయిల్ ఉన్న సమయంలో శ్రీతేజ్ ను కలవడానికి కుదరదు. ఎందుకంటే ఒకవైపు బెయిల్ రావడంతో ఆ సమయంలో కలిస్తే లీగల్ సమస్యలు ఎదురవుతాయని ఒకవైపు అల్లు అర్జున్ ఆ సమయంలో కలవలేదు. సో ఎప్పుడైతే మొన్న ఈ నెల 3వ తారీఖు అల్లు అర్జున్ కి 3వ తారీఖు రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరైంది. ఈ లీగల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేవు ప్రస్తుతం. సో ఈ సమయంలో ఒకవైపు అల్లు అర్జున్ శ్రీతేజ్ని కలవాలని ఆదివారం రోజే అనుకున్నారు. కానీ ఆదివారం రోజు ఒక్కసారిగా రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కి వచ్చి ఈ సమయంలో కిమ్స్ హాస్పిటల్కి రావద్దు, కిమ్స్ హాస్పిటల్కి వస్తే అక్కడ ఏదైతే భద్రత కావచ్చు, సెక్యూరిటీ ఇబ్బందులు అవుతాయి, మీరు ఈ సమయంలో అక్కడికి వస్తే మీరే అక్కడ బాధ్యత వహించాలంటూ ఒకవైపు అల్లు అర్జున్ నోటీసులు జారీ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా అవాక్కయ్యారు, షాక్ అయ్యారు. వెంటనే నెక్స్ట్ డే అనగా నిన్న కూడా అల్లు అర్జున్కి మరోసారి రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. మీరు కనుక కిమ్స్ హాస్పిటల్కి శ్రీతేజ్ను పరామర్శించడానికి రావాలనుకుంటే మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదా రహస్యంగా వెళ్ళి
ఎలాంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా శ్రీతేజ్ను కలవాలని పోలీసులు నోటీసులో ఈ 2 అంశాలను పేర్కొన్నారు. ఒకటి, అల్లు అర్జున్ నేరుగా ఎవరికి తెలియకుండా వెళ్ళడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఒకవైపు అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తున్నారంటూ కూడా అందరూ వెతుకుతున్నారు. అల్లు అర్జున్ మూవ్ అవుతే వెంటనే బయట సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఇప్పుడు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో నిన్న రాత్రే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో మార్నింగ్ నుంచి కిమ్స్ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ చేరుకొని అనంతరం శ్రీతేజ్తో పాటు తన ఫాదర్ని కూడా మొత్తం పరామర్శించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై కూడా ఆరా తీయనున్నారు. సో మొదటిసారి కూడా అల్లు అర్జున్ ఇప్పుడు 35 రోజుల పాటు ఒకవైపు లీగల్ సమస్యలు ఉండడంతో ఇన్ని రోజులు కలవలేదు. సో ఇప్పుడు కలుస్తున్నారు. సో ఇది కొంచెం ఉత్కంఠగా మారింది. మధ్యంతర బెయిల్ ఉన్నప్పుడే తన ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ కూడా ఒకవైపు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలిశారు. సో ఈ రోజు 10 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్ చేరుకోనున్నారు. ఇప్పటికే పోలీసులు భారీ పహారా కాస్తున్నారు. ఎందుకంటే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంకోవైపు పేషెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు, పక్కన ఉన్నటువంటి పేషెంట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ భద్రత నడుమ హాస్పిటల్కి చేరుకొని శ్రీతేజ్ని అయితే పరామర్శించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రామ్ గోపాల్పేటకు సంబంధించిన పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. హాస్పిటల్ చుట్టూ కూడా ఒక భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా అలౌ చేయటం లేదు. ఎవరైనా పేషెంట్స్ సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అభిమానులను ఎవరిని కూడా దగ్గరికి రానియటం లేదు. ఎందుకంటే పక్కనున్న పేషెంట్లకు ఇబ్బంది కావడంతో ప్రస్తుతం అయితే పోలీసుల పహారా కొనసాగుతుంది. అల్లు అర్జున్ వెళ్ళి వచ్చే వరకు ఈ భద్రత ఇలానే కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో రామ్ గోపాల్పేట పోలీసులు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. గంటలోపే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి రావాలి, వెళ్లే ముందే సమాచారం ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హడావుడి చేయొద్దు, చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడ టైం పాస్ చేయొద్దు, నేరుగా ఆసుపత్రి లోపలికి వెళ్ళాలి, ఆసుపత్రిలో గంటలోపే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని రావాలి, శ్రీతేజ్ను పరామర్శించి బయటికి రావాలి. ఒకవేళ అక్కడ మళ్ళీ ఎలాంటి హడావుడి కొనసాగినా, ఎలాంటి పరిణామాలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పరిణామాలు జరిగినా, అభిమానుల హడావుడి